బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగర్ మంగ్లీకి బిగ్ షాక్ తగిలింది. మంగ్లీ పైన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేశారు కొంతమంది బంజారా అండ్ ఓయూ జేఏసీకి సంబంధించిన నేతలు. తనకు ఎటువంటి సినిమాల్లో పాటలు పాడడానికి కానీ ఈవెంట్లను ఆర్గనైజ్ చేయడానికి అక్కడ లైవ్ ఈవెంట్స్ చేయడానికి కానీ అనుమతించొద్దు అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ కేసు విచారణ ముగిసే వరకు, ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగే వరకు మూవీస్లో అవకాశం ఇవ్వొద్దని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులకి మంగ్లీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంగ్లీ ఫ్యామిలీతో మధుకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మంగ్లీ బర్త్డే పార్టీకి వెళ్ళిన మధు సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెనింగ్లో మంగ్లీ తమ్ముడిని సన్మానించారు. ఇటు మధు అక్రమ దందాలో మంగ్లీకి ప్రమేయం ఉందా అనేది ఏదో ఒకటి తేలేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో తనకి సినిమాల్లో పాటలు పాడడానికి కానీ ఈవెంట్లో లైవ్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి కానీ ఎటువంటి అవకాశం ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే ఆ సినిమాల్ని బ్యాన్ చేస్తాం, ఆ ఈవెంట్స్ని అడ్డుకుంటాం అని హెచ్చరిస్తున్నారు కూడా. ఓయూ జేఏసీ అండ్ తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ నాయక్. సంపత్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరి ఏం చేస్తున్నా చూడాలి. అయితే సంపత్ నాయక్ కూడా మాట్లాడుతూ మంగ్లీ తమ్ముడు శివ పదే మధుతో ఆయన తిరుగుతున్నటువంటి ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళారు, కంపెనీ ఓపెన్ దగ్గరికి వెళ్ళారు, ఆయన ఆఫీస్ ఓపెన్ చేస్తే ఆఫీస్ ఓపెన్ దగ్గరికి వెళ్ళారు. ప్రతి చోట శివ కనిపిస్తున్నాడు కాబట్టి మంగ్లీ ప్రమేయం ఉందా లేదా? ఇక్కడ మోసపోయింది కూడా బంజారా బిడ్డలే. దేవరకొండ, నల్గొండ, కర్నూలు వరకు, గద్వాల్, ఇటు పటాన్చెరు, కర్ణాటక వరకు మోసం పోయిన దాంట్లో కూడా 90% బంజారా బిడ్డలే. బంజారా బిడ్డలే మోసం చేశారు, బంజారా బిడ్డలే మోసపోయారు కాబట్టి ఏదో ఒకటి తేలే వరకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, ఆ విషయం ఏదో ఒకటి తేటతలమయ్యే వరకు, మా బాధితులకి న్యాయం జరిగే వరకు కాయా కష్టం చేసి రూపాయి కూడబెట్టుకొని 1500 అట్లా కూడబెట్టుకొని లక్షల కొద్ది డబ్బులని మధుకు అప్పగిస్తే మధు ఆఖరికి వస్తే పంగనామం పెట్టి పరారైపోయాడు. ఇప్పుడు పోలీస్ అదుపులో ఉన్నాడు. కానీ ఈ బాధితులకు న్యాయం జరిగేంత వరకు, వారి డబ్బులు వారికి వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో మంగ్లీ కూడా దీంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మంగ్లీకి సినిమాల్లో పాడడానికి, సినిమాలు నటించడానికి కానీ ఈవెంట్లో ఆర్గనైజ్ చేయడానికి కానీ ఆవిడకి అవకాశం ఇవ్వద్దు, బ్యాన్ చేయండి అని చెప్పి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తెలంగాణకు సంబంధించి సంపత్ నాయక్ ఈ నిర్ణయం తీసుకుంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి ఆ విజువల్ కూడా చూపిస్తాను మీకు నేను. అట్ ది సేమ్ టైం సంపత్ నాయక్ మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. డైరెక్ట్గా ఎందుకు బ్యాన్ చేయాలి మంగ్లీని, మంగ్లీ పాటల్ని ఎందుకు బ్యాన్ చేయాలని చెప్పి ఆయన చెప్తున్నారు. బట్ ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కంప్లైంట్ చేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్ చేసినప్పటికీ తను సోషల్ మీడియాని ఒక అస్త్రంగా వాడుకుంటుంది. డెఫినెట్గా తన సోషల్ మీడియా ద్వారానే వచ్చింది. తనే చెప్పారు స్వయంగా, నేను సోషల్ మీడియా నుంచి వచ్చిన వ్యక్తిని, సోషల్ మీడియా ద్వారా వచ్చా, నేను సోషల్ మీడియా ద్వారా నాకు ఫేమ్ వచ్చింది, సోషల్ మీడియా నన్ను ఈ స్థాయికి తీసుకువెళ్ళింది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా తనను పూర్తిగా ఈ రకంగా తప్పుడు ఆరోపణలతో దిగజారుస్తోంది, తను డీఫేమ్ చేస్తుందని చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు మంగ్లీ. మరి ఇప్పుడు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున సంపత్ నాయక్ వెళ్ళి తనని మూవీలోకి తీసుకోవద్దు, పాటలు పాడడానికి కానీ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఇవ్వద్దు అంటే అక్కడితో ఆగిపోతారా? తన సోషల్ మీడియాలో కూడా సాంగ్స్ పాడే అవకాశం, దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేసినా అది బహుశా సబబు కాదేమో. కానీ ఆ బాధితులకు మాత్రం న్యాయం చేయాలి, తను కూడా పార్టిసిపేట్ చేయాలి, తను కూడా రావాలి అనడంలో వాళ్ళ యొక్క డిమాండ్లో న్యాయబద్ధత, లేకపోతే వాళ్ళ డిమాండ్లో ఒక రిక్వెస్ట్ అయితే కనబడుతోంది. ఒకసారి సంపత్ నాయక్ మాట్లాడుకొచ్చారు. మీద మీకు కనిపిస్తున్న ఫోటోలో అక్కడ అభిషేక్ నాయక్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తితో పాటుగా మధు. A1 మధు కూడా మంగ్లీ బర్త్డే పార్టీలో ఉన్నారు. మంగ్లీ బర్త్డే పార్టీకి సంబంధించి ఆ ఫోటో, అది బర్త్డే పార్టీలో పార్టిసిపేట్ చేసిన ఫోటో. ఒకసారి సంపత్ నాయక్ మాట్లాడుతూ వచ్చారు ఆర్టీవీతో. సంపత్ నాయక్ ఏం మాట్లాడారో చూద్దాం. అయితే తినకి తాత్కాలికంగా తిన పైన ఆరోపణలు వచ్చినాయి కాబట్టి అవన్నీ అబద్ధాలు, నేను నిజాన్ని, ఈమె కూడా ఎవరైతే బంజారా విక్టిమ్ కార్డు వాడుతుంది కదా, తాత్కాలికంగా తినని బహిష్కరించాలి అంటే పక్కన పెట్టండి. ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ నిజాలు కాదు, ఇవన్నీ అబద్ధాలు అని నిరూపించుకున్న తర్వాత ప్రొడ్యూసర్ మీరు సినిమాలు ఛాయిస్ ఇవ్వండి, ఏ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఛాయిస్ ఇవ్వండి. మీ సినిమాలన్నీ చూస్తున్నవి కూడా పేద బిడ్డలే, ఒకటి గుర్తుపెట్టుకోండి. లేకపోతే దీని పరిమాణాలు వేరేగా ఉంటాయి. ఎవరెవరైతే ఈవెంట్స్ ఇస్తున్నారో ఆ ఈవెంట్ వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు చాలా క్లియర్గా తెలంగాణ మూమెంట్ ఎట్లా నడిచిందో మీ అందరికి తెలిసిన విషయమే, దీంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఇవాళ మెజారిటీగా ఈ పేద బిడ్డలు, అణచబడ్డ వాళ్ళు, అణగారింపబడ్డ వాళ్ళు, లేకపోతే బంజారా బిడ్డలు ఎక్కువ మంది ఉన్నారు. నువ్వు 30 రోజుల్లో నీ ప్రోగ్రాం పోతే నువ్వు ఇంత బాధపడితే వాళ్ళు సంవత్సరాల కొద్దీ కష్టపడి చేసినాయి కదా.
1000 రూపాయలు 500 కూలీనాలు చేసుకొని అధిక పట్టే ఆశ చూపించే కదా. బయట పెట్టండి, ఇవన్నీ నిజాలు బయట పెట్టండి. నిజాలు వచ్చేంత వరకు తినని తాత్కాలిక. రైట్, ఆయనే సంపత్ నాయక్. ఆయన చెప్తున్న మాట ఒకటే, బంజారా విక్టింగ్ కార్డు వాడుతోంది మంగ్లీ అంటున్నారు. బీయింగ్ అదే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి బంజారా విక్టింగ్ కార్డు వాడుతోంది. ఒక 30 రోజుల పాటుగా నీకు ఈవెంట్ లేకపోతేనే ఇంతలో అల్లాడిపోయినట్టుగా ప్రవర్తిస్తున్న మీరు కాయ కష్టం చేసి ఏదో కూలినాలి పని చేసి 500-1000 రూపాయలు కూడబెట్టి వాటన్నిటిని తీసుకెళ్ళి మధుకు అప్పగిస్తే మధు స్కామ్లో వాళ్ళంతా ఇరుక్కున్నారు. పాపం వాళ్ళంతా ఎంతలా అల్లాడిపోవాలి, వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళకు న్యాయం జరిగే వరకు, వాళ్ళకి తిరిగి డబ్బులు వచ్చేంత వరకు ఈ మంగ్లీకి ఏదైనా ఈవెంట్లో ఇచ్చినా, సినిమాలో అవకాశం ఇచ్చినా ఆ పరిణామాలు వేరేగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఆయన చాలా సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఒకసారి లైవ్లో నేను సంపత్ నాయక్తో కాంటాక్ట్లో వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సంపత్ నాయక్ కాల్ చేస్తున్న లైవ్లో నేను. సో సంపత్ నాయక్ చెప్తున్న మాట ప్రకారంగా న్యాయం జరిగేంత వరకు, ఆ బాధితులంతా న్యాయం జరిగేంత వరకు, వారికి తిరిగి డబ్బులు వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదంటున్నారు. అప్పటిదాకా తనకు అవకాశాలు ఇవ్వకండి. అవకాశాలు తర్వాత మీరు ఇవ్వాలనుకుంటే ఫర్దర్గా న్యాయం జరిగిన తర్వాత ఇవ్వండి. కానీ పేద మధ్యతరగతి ప్రజలు మొత్తం కూడా మోసపోయారు కాబట్టి దీంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగ్లీ విషయంలో మీరు ఎవరైనా కనుక అత్యుత్సాహం ప్రదర్శించి ఇప్పుడు కనుక అవకాశాలు ఇస్తే, ఆయన ఒక మాట మాట్లాడుకొచ్చారు, మధ్య తెలంగాణ ఉద్యమంతో పోల్చారు. మీరు కాల్ చేస్తున్నారు, తను అటెండ్ చేయట్లేదు. సో సంపత్ నాయక్ అటెండ్ చేయట్లేదు. బట్ తను ఏం చెప్తున్నారు సంపత్ నాయక్ అంటే, తెలంగాణ ఉద్యమం మీరు చూసే ఉంటారు, హెచ్చరిస్తున్నా అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు సంపత్ నాయక్. ఒకసారి ప్రతినిధి ఇన్నారెడ్డి కూడా ఉన్నారు. ఇన్నారెడ్డి, ఏం జరుగుతోంది ఇప్పుడు? మంగ్లీ పైన ప్రొడ్యూసర్ కౌన్సిల్ బ్యాన్ వేసినట్టేనా? ఇక సినిమాల్లో కానీ ఈవెంట్లో కానీ మంగ్లీపై బ్యాన్ పడినట్టేనా? ఖచ్చితంగా మనోజ్, మనం ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా గమనించాలి. దీంట్లో సంపత్ నాయక్ చాలా స్పష్టంగా, అంటే ఆమె ఈ కార్డు వాడుతుంది, తర్వాత తను కూడా వెనుకబడిన జాతికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి అని చెప్పని న్యాయం చేయాలని చెప్పి అనుకుంటున్నాను అన్నట్టుగా ఆమె కొంత ఆ రకంగా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి మోసపోయిన వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేదాకా ఈమెను సినిమాల్లో కానీ ఈవెంట్స్ లో కానీ తీసుకోవద్దు. ఆ తర్వాత ఆమె కడిగిన ముత్యంలా బయటికి వచ్చిన తర్వాత మాత్రమే ఆమెకు ఈవెంట్స్ కానీ సినిమాలు కానీ ఇవ్వండి అని చెప్పని కూడా సంపత్ నాయక్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్పారు మనోజ్. అయితే ఒక వారం తన ప్రోగ్రామ్ పోయినందుకే తను చాలా బాధపడుతుంది. మరి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు పోగొట్టుకుని జీవనోపాధిలో వాళ్ళు సంపాదించుకున్న రూపాయి కూడేసుకున్న డబ్బులు మొత్తం పోయిన పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎంత బాధపడుతున్నారు, ఒక్క వారానికి నువ్వు ఎంత ఫీల్ అయిపోతున్నావు అన్న విషయమే కాకుండా ప్రధానంగా మనం టీవీ ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నది ఒకటే మంగ్లీకి. సో మీరు సుబ్బారావు మీదనో లేకపోతే వేరే వాళ్ళ మీద కేసు పెట్టకుండా మీ పేరు వాడుకుని తర్వాత ఎవరైతే మధు అనే వ్యక్తి ఈ రకంగా వందలాది మందిని మోసం చేసి ఇబ్బంది పెట్టి తర్వాత వాళ్ళ జీవితాలు ఇబ్బంది పాలు గురి చేసిన వ్యక్తి మీద కేసులు పెట్టకుండా ఇప్పటికీ కూడా స్టిల్ ఈ రోజు కూడా మధు అనే వ్యక్తి మీద సానుభూతి ఎందుకు చూపిస్తున్నారు, అతని మీద మీకు సాఫ్ట్ కారం ఎందుకు అన్న విషయం మీదనే సంపత్ నాయక్ చాలా స్పష్టమైన డిమాండ్ చేశారు. ఎవరన్నా సరే ఆమెకు ఈవెంట్స్ ఇచ్చినా అలాగే సినిమాలు కనుక ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ విషయం చాలా సీరియస్ గా ఉంటుంది. గతంలో తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు మేము ఏ విధంగా మేము పోరాడి తెలంగాణను గెలుచుకున్నామో అలాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లను న్యాయం జరిగే వరకు, వాళ్లకు ఏమైతే పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసులు ఏమైతే ఉన్నాయో ఈ మధు మీద అవన్నీ నిరూపితమయ్యే వరకు ఈమెకు సంబంధించి ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మంగ్లీకి సంబంధించి దీంట్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, కడిగిన ముత్యంలో బయటకు వచ్చినప్పుడు మాత్రమే మనకు అవకాశం ఇవ్వని చెప్పని చాలా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒకవేళ కనుక ఆమె ఇలాగే చాలా సార్లు కూడా సంపత్ నాయక్ చెప్పడం జరుగుతా ఉంది, ఆర్టీవీ వేదిక ఇన్నిసార్లు చాలా మంది బాధితులు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకున్నప్పుడు మీరు వాళ్ళకి సంఘీభావంగా వచ్చి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ దాన్ని కార్యరూపం ఎందుకు దాల్చని చెప్పిన విషయాన్ని కూడా ఆయన స్ట్రైట్ గా అడగడం జరిగింది. మొత్తం మీద ఈయన మూవీ అసోసియేషన్ సంబంధించి జనరల్ సెక్రటరీగా ఉన్న సంపత్ నాయక్ మాత్రం చాలా డిమాండ్ చేశారు. ఒక సంపత్ నాయక్ ఒకటే కాదు, ఇంకా గిరిజన సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ రావడం జరుగుతా ఉంది. మా కులానికి సంబంధించిన వ్యక్తులు ఇంతమంది మోసపోతే నువ్వు దాంట్లో ఉన్నావని ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కానీ అలా కాకుండా మీ తమ్ముడికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు, తర్వాత అతనికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి, నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఫోటోలు దిగావు, ఈవెంట్కి వెళ్ళావని చెప్పని ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఏవో కాకమ్మకములు చెప్తున్నారు కానీ నిజాలు తేల్చడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నిజాలు తేల్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈవెంట్స్ కానీ సినిమాలు కానీ ఇవ్వదని చెప్పని చాలా గట్టిగా డిమాండ్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మనోజ్. రైట్. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఫైనల్ గా, అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ రియాక్షన్ ఏంటి ఈ కంప్లైంట్ పైన? ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఫిర్యాదును తీసుకుని కౌన్సిలింగ్ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక నిర్ణయం ప్రకటిస్తా అని చెప్పన్న హామీ దానికి ఇస్తారు. ఎందుకంటే ఆయన కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో జనరల్ సెక్రటరీగా ఉన్నాడు, గతంలో సినిమా కూడా తీశారు కాబట్టి ఆయన కూడా వన్ పార్ట్ ఆఫ్ ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కాబట్టి ఆయన చేసిన డిమాండ్ ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటారు. దీని మీద మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈమెకు సంబంధించి బ్యాన్ పెట్టాలా లేదా, అది ఎలాంటి బ్యాన్ పెట్టాలన్న విషయం మీద త్వరలో ఒక నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన హామీ ఇచ్చిన తెలుస్తుంది. ఖచ్చితంగా బ్యాన్ పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కూడా మనం గొంతు చించుకుని చూస్తా ఉన్నాము. మంగ్లీ గారు ఈ రకమైన డిమాండ్స్ నడుస్తా ఉన్నాయి, పేదలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళ తరపున పోరాడాలని మీరు ఎందుకు బయటకు వచ్చి ఇంకోవైపు పోలీసుల యాక్షన్ లా ఉంది. అంటే నిన్న సిఐ రామకృష్ణ పంజాగుట్టకు సంబంధించి ఆయన మేము నమోదు చేసింది చీటింగ్ కేసు కాదు, బెదిరింపు కేసు అంటున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ ఆయన నమోదు చేసిన బెదిరింపు కేసే కన్సర్వేషన్ తీసుకున్నా కూడా ఇక్కడ రమావత్ మధు, శైలజ చౌహాన్ అందరినీ కూడా కొంత మిస్లీడింగ్ గా ఉంది ఎఫ్ఐఆర్ కూడా. బట్ మంగ్లీపై ఇప్పటి వరకు ఏదైనా యాక్షన్ తీసుకున్నారా యాజ్ పర్ ఎఫ్ఐఆర్? ఏదైనా విచారణ కానీ పిలవడం కానీ ఇంకేదైనా ఫర్దర్ గా మూవ్ అయిందా ఆ కేసులో? మనం ఒక విషయం చాలా స్పష్టంగా గమనించాలి. ఆయన పెట్టిన కంప్లైంట్ లో చీటింగ్, మోసం అని చెప్పేసి అని అన్ని రకాలైన ఇబ్బందులు తలెత్తాయి. దాంట్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అని చెప్పేసి అని కంప్లైంట్ ఇచ్చినా కూడా పంజగుట్ట సిఐ ఆ విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా ఇదేదో ఓన్లీ మంగ్లీ సుబ్బారావు మధ్య గొడవ అన్నట్టుగానే ఆయన కంప్లైంట్ మీద సంబంధించిన సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడ కూడా మోసపోయారు, మోసం చేశారు, తర్వాత భారీ ఎత్తున వాళ్ళకు అన్యాయం జరిగేలా చేశారన్న విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించరా, దాని తగ్గ సెక్షన్ కూడా ఎక్కడా పెట్టలేదు. కాబట్టి ఈ విషయం మీద కూడా కొంత అనుమానాలు రేకెత్తుతా ఉన్నాయి. పంజగుట్ట సిఐకి సంబంధించిన వ్యవహార శైలిలో కూడా మనం చూసాం. హైకోర్టు ఏ రకమైన వార్నింగ్ ఇచ్చిందో, సుబ్బారావు అనే వ్యక్తిని బ్రీతింగ్ ఎనలైజ్ టెస్ట్ చేసి అతని యొక్క స్వేచ్ఛను, సమానత్వాన్ని ఆయన ఇబ్బంది గురి చేసేలా ఆయన ప్రవర్తన ఉంది కాబట్టి ఇంకోసారి జరిగితే ఊరుకోము 2 వారాలు పోస్ట్ పోలీసిన తర్వాత దీని మీద వివరణ ఇవ్వాలని అడిగిన తెలుస్తా ఉంది. సో మొత్తం మీద పంజగుట్ట సిఐ ఈ కేసు విషయంలో కూడా కేసులు పెట్టడంలో ఎఫ్ఐఆర్